ఫ్రెండ్ చాలామంది ఈ వీడియో అయితే పెట్టారు నాకు. 'జాక్ స్పారో'ది ఒక డైలాగ్ తోటి చేయమని. కానీ ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసినా, కానీ ఇప్పుడు కూడా ఈ వీడియో చాలా బాగొచ్చింది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. నేనెన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్. చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందని డెఫినెట్లీ మీరైతే కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే చూస్తాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన, చాలా మంచిగా అనిపించింది. మేబీ ఆ ఫీల్ అనేది మీకు ఇక్కడ రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్ చెప్పడం మర్చిపోయాను. ఇన్స్టాగ్రామ్లో చూడండి, డెఫినెట్లీ ఆ ఫాంట్ మీకు ఇంప్రెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనైతే మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ 2 ప్రాజెక్ట్ చాలా అవసరం. అది నేను చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే ఇది చెప్తాను మీకు. ఓకే, ఇందులో అయితే 3D కెమెరా అయితే యూజ్ చేసిన. ఓన్లీ కెమెరా అవసరం బట్టే ఉంటుంది. అది ఎక్స్ట్రా అయితే మనకి ఏముండదు. కాబట్టి దాన్ని బట్టి మనమైతే యూజ్ చేద్దాం. కాబట్టి లాస్ట్లోకి అయితే చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఫాంట్ అనేది మీ ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటుంది. గ్రూప్ బట్టి మాత్రమే ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరైతే ఫాంట్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ కానీ ఫాంట్ కానీ ఇలాంటివి చేంజ్ చేద్దామంటే ట్రై చేసుకోవచ్చు. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వేరే కలర్ పెడదాం. ఓకే, ఇది చూద్దాం, బాగా అనిపిస్తుంది చూడండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా పెట్టుకోవచ్చు మీరు. బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ రెడ్. ఓకే, ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి బ్యాక్ వద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే 2 అయితే ఓపెన్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. కాపీ చేద్దాం. మొత్తం 21 లేయర్స్ ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా టైమింగ్ చెప్తాను చూడండి. 6 సెకండ్ 23 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా అయితే 100% ఆన్ చేయండి. అసలు మర్చిపోవద్దు కెమెరా అనేది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇలా వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఓకేనా, చాలా సూపర్గా వస్తుంది. ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇందులో మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేయండి, ఏం చేంజ్ చేయకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, ఫోటో అయితే చేంజ్ చేసుకున్నా. ఇలా అయితే ట్రై చేయండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఫొటోస్ యానిమేషన్ అనేది బాగా అనిపిస్తుంది. ఇది బ్లెండింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బెండ్ ఎఫెక్ట్, బ్లెండింగ్ కాదు, బెండ్ ఎఫెక్ట్. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు 3D కెమెరా అయితే యూజ్ చేసిన. ఓన్లీ 3D కెమెరా యూజ్ చేయడానికి ఒకటే ఒక కారణం, కీ యానిమేషన్ మనం ఆల్రెడీ ఫోటోకి చేసుకోవచ్చు. కానీ ఫోటోకి ఈ 3D కెమెరాకి చాలా డిఫరెంట్ ఉందని అనిపించింది. కాబట్టి మ్యాక్సిమం 3D కెమెరా చాలాసార్లు యూజ్ చేసిన. ఇందులో మీరు ఏం చేయకండి, ఫస్ట్ కెమెరా ఆఫ్ చేసుకుందాం. ఫోటో చూసుకోండి. ఫోటో ఇలాగైతే ఉంది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఫోటో అయితే యాడ్ చేద్దాం. వేరే ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఫోటో ఇలాగైతే యాడ్ అయితే అయింది. కానీ ఫోటో అయితే కొంచెం కట్ అవుతుందని అనిపిస్తుంది. కాబట్టి ఎడిట్ షేప్ ఉంటుంది, అందులో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కింద కావాలంటే డౌన్లో కావాలంటే డౌన్లో తీసుకొచ్చేయండి. తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా చూస్తున్నారు కదా. ఇక్కడ అడ్జస్ట్మెంట్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, కానీ దీనికి మాత్రం చాలా యూస్ అవుతుంది. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు 100% యూస్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ అయితే కొంచెం బాగా చేసుకోండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. ఓకే, మొత్తం కెమెరా ఉంటుంది. లాస్ట్లో కూడా కెమెరానే ఉంటుంది. ఎక్కువ కష్టం అయితే ఏముండదు మీకు. ఈ వీడియోని మీరు ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.